రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి తిరుపతి ఆలయాన్ని అడ్డం పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు లడ్డూల తయారీలో నెయ్యి నాణ్యత లేదని ముందుగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అది నిజం కాదని తెలుసుకొని స్వయంగా తిరుపతి ఈవో శ్యామలరావే ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. మరి తర్వాత దాన్ని మార్చుకొని వెనక్కి తీసుకొని ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి తిరుపతి వెళ్ళాలని మా నాయకుని కోవడం జరిగింది. మేమైతే ఒకటే చెప్తున్నాం అని క్లియర్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి డిక్లరేషన్ గురించి చెప్పడం జరిగింది. నాది మానవత్వంతో కూడిన ఒక కులం అని చెప్పారు. అన్ని కులాలకు కూడా సమానంగా ఉంటాను, అన్ని కులాలు ఏ కార్యక్రమం ఎవరు చెప్పినా వెళ్తూ ఉంటానని మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మేమైతే చెప్తున్నాం, కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకొని పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీలో ఉన్న నాయకుల్ని కానీ చిన్న చూపు చూస్తే మేము గత చెప్తున్నాం. అతను 2014 నుండి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తిరుపతి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు ఎందుకు ఈ డిక్లరేషన్ అడగలేదు, ఎందుకు అడగలేదని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇదే కాదు, ఇంకా వీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ట్యాంకర్లు నెయ్యి అక్కడ వాడడం జరుగుతుంది. మరి అవన్నీ ఎందుకు తనిఖీ చేయలేదు? ఈ 3 నెలలు ఎందుకు కూరుకున్నారు? 100 రోజుల తర్వాత ఇది ఎందుకు వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం. మేము చెప్పండి, ఏమీ చేయలేదు. ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజలు తెలుగుదేశం నాయకుల మీద వ్యతిరేకత వచ్చింది, ఇంట్లో కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయని ఒక వంక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి కీలకమైన వెంకటేశ్వర అడ్డును పెట్టుకుని మీరు కళ్ళబోల కబుర్లు చెప్తున్నారు. కానీ మీ రాజకీయాలు కానీ ఇక మీద కుదరవు. మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, నగర పార్టీ తరఫున మీరు మా నాయకులు కోలగర్ల వీరభద్రం గారు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే చేశారో చెప్పండి, ఏది చేస్తామో చెప్పండి తప్ప రాజకీయాలకి దేవుడికి ముడిపెట్టాల్సిన అవసరం ఎంతైనా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న తిరుపతి లడ్డూల వివాదం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే తిరుపతి లడ్డూల్లోని నెయ్యి కల్తీ అనేసి చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తిరుపతిలో లడ్డూలు తయారవుతున్నాయి. అప్పుడు లేని నెయ్యి కల్తీ ఇప్పుడు ఎలా వచ్చింది? ఎందుకంటే 5 సంవత్సరాల పాటు దేశ విదేశాల నుంచి కూడా తిరుపతి వెళ్తున్నారు, ప్రసాదాలు తింటున్నారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరికీ లడ్డూల గురించి తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూల్లో నెయ్యి కల్తీ చేశారన్నారు. మరి గతంలో ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కూడా ఆ లడ్డూలే తయారు.
ఇప్పుడు అదే అప్పుడు లేని కల్తీ ఇప్పుడు తయారు చేశారంటారు. అంటే దేవుడి కాడికి వెళ్ళడానికి కూడా డిక్లరేషన్ అడతాడు. దేవుడు పుట్టించిన మనల్ని మనం దేవుడు దర్శనం చేసుకోవడానికి డిక్లరేషన్ అడతాం. అది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు వెళ్ళారు, ఇప్పుడు తర్వాత ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వెళ్ళారు, ఇప్పుడు కూడా వెళ్తాననేసరికి డిక్లరేషన్ ఫారం అడతాం. ఎందుకంటే అతను కల్తీ చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా వెళ్తాను. ధైర్యం ఉంటే మీరు నిరూపించుకోవాలి మేము కల్తీ చేయలేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు సూపర్ 6 అని ప్రజలు మభ్యపెట్టారు. ఏ సంక్షేమ పథకాలు కానీ ఏమీ అమలు చేయలేదు. అవన్నీ మైండ్ డైవర్ట్ చేయడం వచ్చి కొన్నాళ్ళ వరకు విజయవాడలో వరదలు వచ్చాయి, దానివల్ల అయిపోయింది. ఇప్పుడు ఈ లడ్డూల వివాదం ఇంకా దీని తర్వాత ఇంకేం తెస్తారని మేము అడుగుతున్నాం. అంటే ఏదో ఒకటి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని ధైర్యం ఉంటే ఏదైనా సరే నిరూపించుకోవాలి. నిరూపించుకుంటే మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము నిరూపించుకున్నాం. మీకు ధైర్యం ఉంటే నిరూపించుకొని మమ్మల్ని తిరుపతి వెళ్ళడానికి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అనుమతి ఇవ్వాలని కోరుకుంటాం. ఏదైనా సరే మా అన్నయ్య డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ప్రమాణాలు చేస్తాం. మీకు ధైర్యం ఉంటే వచ్చి ప్రమాణాలు చేయండి, అంతేగాని ఇలాగ అసత్య ప్రచారాలు చేయకూడదని అడుగుతున్నాను. అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.